కర్ణాటకలోని టెంపుల్ టౌన్ ధర్మస్థలలో ఏం జరిగింది? చాలా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి, చాలా భయంకరమైన ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏంటి ఈ ఆరోపణలు? ఈ ధర్మస్థల ఫైల్స్గా పిలుస్తున్నారు. ఇది రేజ్ చేస్తున్న సీరియస్ క్వశ్చన్స్ ఏంటి? ముందుగా ఈ అంశం పైన చదవని వారికి, వినని వారికి బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. కర్ణాటకలోని టెంపుల్ టౌన్ ధర్మస్థల. ఇక్కడ 1998 నుంచి 2014 మధ్యకాలంలో పెద్ద సంఖ్యలో మహిళలు, మైనర్లను అత్యాచారాలు చేసి, హత్య చేసి మాస్గా బరీ చేశారు అన్నది ఆరోపణ. ఇది ఈ రకమైన ఆరోపణ ఎవరిపైన వస్తుందంటే ఆ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ సంబంధించిన వ్యవహారాలు చూసే వారిపైన ఆరోపణ. ఇది ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే వాస్తవంగా 2012లోనే 2012లోనే సౌజన్య అనే అమ్మాయి రేప్ అండ్ మర్డర్ జరిగింది ధర్మస్థలలో. దానిపైన పోలీస్ కేసు పెట్టారు. రాష్ట్రం అట్టుడికిపోయింది, విచారణ జరిపింది. నాకు గుర్తున్నంతవరకు ఈవెన్ సిబిఐ విచారణ కూడా జరిగింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ విచారణలో కూడా దోషి ఎవరో ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఒక్కడి మీద ఆరోపణ ఉండే, ఆ తర్వాత అతను కూడా నిర్దోషిగా బయటపడ్డాడు. ఇప్పటికీ సౌజన్య మరణానికి, హత్యకు, అత్యాచారానికి బాధ్యుడెవరో బయటకు రాలేదు. సో ఇప్పుడు 2014 వరకు జరిగిన ఈ కేసులు, ఈ ఆరోపణలు ఇప్పుడు 2025లో ఎందుకు ముందుకు వచ్చిందంటే ఆ ధర్మస్థలలో ఆ సమయంలో పనిచేసిన ఒక శానిటేషన్ వర్కర్ ఇటీవల ధర్మస్థల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. విజిల్ బ్లోయర్ అంటారు. అంటే ఆ వ్యవహారం బాగా తెలిసిన ఇంటర్నల్ పర్సన్ బయటికి సమాచారాన్ని లీక్ చేస్తే విజిల్ బ్లోయర్ అంటాడు. సో ఈ శానిటేషన్ వర్కర్ వాదన ఏంటంటే నా పైన బాగా బెదిరించారు, మా కుటుంబ సభ్యులపై కూడా దాడి జరిగింది, నేను భయంతో వణికిపోతూ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాను. కానీ అప్పటి నుంచి నాలో ఈ బాధ, గిల్ట్, ఎక్కడో నేను తప్పు చేశానే ఈ విషయాన్ని చెప్పకపోవడం వల్ల, ఎందుకంటే నా చేతులతోనే నేను చాలామంది పాతి పెట్టానే శవాలను, ఆ శవాల పైన లైంగిక అత్యాచారం, సెక్షువల్ అసాల్ట్ జరిగినట్టు గుర్తులు కూడా ఉన్నాయి. ఇది నేను ఇంకా ఇలా దాచిపెడితే, ఇలా చెప్పకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతానన్న ఒక భావన నన్ను వేధిస్తూ వచ్చింది. అందువల్ల ఆలస్యమైన 11 ఏళ్ల తర్వాత దీన్ని నేను బయటికి తెస్తున్నాను అన్నది ఆ శానిటేషన్ వర్కర్, అక్కడ పారిశుద్ధ కార్మికుడు, ఆ పారిశుద్ధ కార్మికుని వాదన. తాను ఎక్కడ ఆ శవాలను పాతి పెట్టారో ప్లేసులు కూడా చూపెడతాను, మీరు తవ్వి కావాలంటే ఆ శరీరాలని, ఆ అవశేషాలు పరిశీలించండి అని కూడా చెప్తున్నాడు. అయితే ఇప్పటి వరకు అతను చెప్పినట్లుగా ఆ బరియల్ సైట్స్కు వెళ్ళి ఎక్స్కవేషన్ చేసినట్లయితే వార్తలు రాలే ఇటీవల కాలం వరకు. పైగా ఆ శానిటేషన్ వర్కర్నే బ్రెయిన్ మ్యాపింగ్ చేయాలి, నార్కో ఎనాలిసిస్ చేయాలని కూడా అంటున్నారు. సో ఇప్పటి వరకైతే కర్ణాటక ప్రభుత్వం దీనిపైన ఇది పెద్ద వివాదమయడంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT ధర్మస్థలలో మాస్ అత్యాచారాలు, మర్డర్లు, రేప్ మర్డర్ అండ్ బరియల్స్ జరిగాయా అని పెద్ద ఎత్తున కవరప్ జరిగిందా? చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తులు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ధర్మస్థలలో ఈ మిస్సింగ్ అమ్మాయిలు మిస్ అవుతున్నది అనేక సార్లు పోలీసులు కంప్లైంట్ చేసిన పోలీసులు పట్టించుకోలేదు అని రకరకాల ఆరోపణలు కూడా వస్తున్నాయి. వివిధ యాక్టివిస్టులు, సంఘాలు రైజ్ చేస్తున్న అంశం ఇది. ఇవాళ ఇంత భారీ ఎత్తున ఆరోపణలు రావడమే కాదు, అనేక సందర్భాల్లో ఇలా జరుగుతోంది, ధర్మస్థలలో అమ్మాయిలు మాయమవుతున్నారు అని వచ్చినా కూడా దాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోలేదు అని. అయితే ఇప్పటి వరకు
ఈ ఈ ఆరోపణ తాజాగా ఈ శానిటేషన్ వర్కర్ విజిల్ బ్లోయర్గా ముందుకు వచ్చాక కూడా ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఆ బాధిత కుటుంబాల నుంచి ముందుకొచ్చి నిజమే మా బిడ్డలు ఇక్కడ మాయమయ్యారు అని ఆరోపణలు చేయడం లేదు. ఇప్పటివరకు ఒక్కరు వచ్చారు, సుజాత అని. ఆమె తన కూతురు అనన్య రేప్ అండ్ మర్డర్ జరిగింది, అదృశ్యమైంది అని ఆమె ఆరోపణ అప్పటిది. మరి ఎందుకు రావడం లేదో ప్రశ్నలు అయితే రైజ్ అవుతున్నాయి, భయపడుతున్నారా అని. అందువల్ల ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ నియమిస్తే బీజేపీ ఒక రకంగా ప్రత్యేక వైఖరి తీసుకుంటోంది. సిట్ వేయడం మాకే అభ్యంతరం లేదు అంటూనే ధర్మస్థలలో ఏ రకమైన పొరపాటు జరగలేదు అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు యడియూరప్ప క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నాడు. ధర్మస్థలలో ఏ నేరము జరగలేదు, మీరు సిట్ వేసుకోండి, అభ్యంతరం లేదు. ఈ ధర్మస్థలను పైన ఈ కుట్ర జరుగుతుంది అని. సహజంగా దేవాలయాలకు సంబంధించిన వ్యవస్థలపైన లేదా స్వామీజీలపైన ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడల్లా బీజేపీ వాదన ఇదే. ఇప్పుడు ఆసారాం బాపు విషయంలో కూడా ఇదే వాదన చేశారు. అంటే హిందూ దేవాలయ వ్యవస్థ పైన కావాలని దాడి చేస్తున్నారు, ఇది హిందూ దేవాలయ వ్యవస్థను, హిందూ మత ప్రచారకుల్ని, హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లే వారిపైన జరుగుతున్న కుట్ర అంటూ బీజేపీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తుంది. సో అందువల్ల ఇందులో కూడా బీజేపీ వాదన, కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు యడియూరప్ప కుమారుడు కూడా ఆయన కూడా వాదించేది ఏంటంటే, ఇది మా అనుమానం, ఇప్పుడే ఎందుకు ఈ రకమైన ఆరోపణలు వస్తున్నాయి, ఈ విజిల్ బ్లోయర్ ఇప్పుడే ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఇదంతా ఒక కాన్స్పిరసీ జరుగుతుంది ధర్మస్థల టెంపుల్ వ్యవస్థ పైన అనేది బీజేపీ వాదన. అందువల్ల ఇప్పటికైతే సిట్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ అయింది. సిట్ విచారణ జరిగితే తప్ప ఆ బరియల్ గ్రౌండ్స్కు ఎక్స్కవేట్ చేసి ఆ శవాలను గనక తిరిగి పరిశీలిస్తే ఈ శానిటేషన్ వర్కరు ఈ అవశేషాలకు స్కెలిటన్ రిమైన్స్ ఫోటోలు కూడా తన వాదనకు మద్దతుగా చూపెడుతున్నాడు. ధర్మస్థలలో జరిగినటువంటి దుర్మార్గంగా ఆరోపించబడుతున్న అంశాలపైన న్యాయ విచారణలో తేలాల్సిన కీలక అంశాలున్నాయి. అదే సమయంలో ఈ ఆరోపణలు, దీని చుట్టూ వస్తున్నటువంటి వ్యవహారము అనేక ప్రశ్నల్ని కూడా రైజ్ చేస్తుంది. మొదటిది, ధర్మస్థల ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రము, టెంపుల్ టౌన్, వేల సంఖ్యలో భక్తులు రెగ్యులర్గా వస్తుంటారు. అలాగే సెలబ్రిటీస్ వస్తుంటారు, పొలిటీషియన్స్ వస్తుంటారు. ఇదేదో రిమోట్ ప్లేస్ కాదు. ఆ శానిటేషన్ వర్కర్ ఆరోపిస్తున్నట్లు వందల సంఖ్యలో బాడీస్ను బరీ చేశారు లేదా కాలపెట్టారు అంటున్నారు. ముఖ్యంగా నేత్రావతి అనే నదీ సమీపంలో జరిగింది. తొందరగా డీకంపోజ్ అయ్యటానికి అవకాశం ఉన్న ప్రాంతాలను ఎంపిక చేశారు అని ఆ శానిటేషన్ వర్కర్ ఆరోపణ. మరి అంత పెద్ద సంఖ్యలో అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే వాటిని సామూహికంగా వాటికి దానకాండ చేస్తుంటే, పాతి పెడుతుంటే ఇది ఎంతోమంది ఇన్వాల్వ్ అయితే తప్ప సాధ్యం కాదు. మరి ఇదంతా ఎందుకు బయటికి రాలేదు? ఇది ఒక్క రోజు 2 రోజుల్లో జరిగిందనే ఆరోపణ కాదు. 98 నుంచి 2014 వరకు 16 ఏళ్ల పాటు జరిగినటువంటి మారణహోమము ఇది నిజమే అయితే, నేను ఇప్పటికీ నిజము అని స్టాండ్ ఏమీ తీసుకోవడం లేదు. ఎందుకంటే టెంపుల్ టౌన్ అది ఆధ్యాత్మిక కేంద్రము, ప్రజల సెన్సిటివిటీస్తో కూడా సంబంధం ఉంది. నేరమంటూ జరిగి ఉంటే అది ఎక్కడున్నా ఏడ జరిగినా తీవ్రంగా మనం ఖండించాల్సిందే, ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే. నేరానికి మతం ముసుగు తొడిగి మన నేరస్తుల్ని కాపాడకూడదు. కానీ నేరము రుజువయ్యేంత వరకు తొందరపడి ఆ ఆధ్యాత్మిక కేంద్రానికి అనవసరపు మనము చెడ్డ పేరు కూడా తేకూడదు. అందుకే నేను చాలా
సున్నితమైన అంశం కనుక ఆచితూచి మాట్లాడుతున్నాను. వాస్తవంగా ఈ వార్త వచ్చి దాదాపు ఇప్పటికీ 20 days దాటిపోయింది, అయినా నేను మాట్లాడలేదు. కారణం ఏంటంటే లెట్ ద ఇన్ఫర్మేషన్ కమ్ అని. సో ఇందులో నా మొదటిది ఆ డౌట్ ఏంటంటే, ఇంత భారీగా ఒకవేళ ఇదే నిజమైతే ఇంత సామూహిక మారణ హోమము జరుగుతుంటే ఇది ఎలా దాచిపెట్టగలిగారు? ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎత్తున పోలీస్ వ్యవస్థతో పాటు ఆలయ నిర్వాహకులతో పాటు ప్రముఖులతో సంబంధాలు లేకుండా ఇంత దాచిపెట్టడం అనేది సాధ్యం కాదు. లేదా శానిటేషన్ వర్కర్ చెప్తున్న స్థాయిలో ఇది జరగలేదా, అసలే జరగలేదా, లేదా చెప్తున్న స్థాయి జరగలేదా, ఇదేమన్నా ఎగ్జాగరేట్ కనుక చేస్తున్నాడా ఆ శానిటేషన్ వర్కర్ అనేది మొదటిగా రైజ్ అవుతున్న ప్రశ్న. సిట్ విచారణ జరపాలి. ఇక రెండవది, ఇప్పటి వరకు బాధితులు పెద్ద సంఖ్యలో బయటికి ఎవరు రాలే. ఎందుకంటే ఇది జరిగి కూడా 11 ఏళ్ళు అయింది కనుక అప్పుడు భయపడ్డవారు కూడా ఇప్పుడు ధైర్యంగా ముందుకు రావచ్చు. ఎందుకంటే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏమీ జరగకపోతే నిరాశపడిన వారికి కూడా ఇవాళ న్యాయం జరుగుతుంది, మళ్ళీ బయటకు వచ్చింది కదా అంశం అని వారు చాలా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కర్ణాటక స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా చెప్పేది, గతంలో కూడా మిస్సింగ్ ఉమెన్ నుంచి ధర్మస్థలం నుంచి అనేక ఆరోపణలు వచ్చినా పోలీసులు పెద్దగా ఏనాడు పట్టించుకోలేదు అని. అందువల్ల ఇప్పుడు బయటికి రావాలి కదా అనేది ప్రశ్న. ఇప్పటి వరకు సుజాత భట్ అనే ఒక తల్లి మాత్రమే వచ్చింది. 2000 తన కూతురు 2003లో అనన్య అనే తన కూతురు మిస్ అయ్యారు అని ఆ ఒక్క తల్లి మాత్రమే ముందుకొచ్చింది. కానీ సౌజన్య 2012లో సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసులో న్యాయం జరగకపోవడం వల్ల ఇదొక పెద్ద మాఫియా గనక ఆ మాఫియాతో ఎదిరించలేక ఎవరు ముందుకు రాలేదా అనే అనుమానం కలుగుతుంది. లేదా నిజంగానే ఆ విజిల్ బ్లోయర్ ఆరోపిస్తున్న సంఖ్యలో గనక బాధితులు క్రైమ్ జరిగి ఉండకపోవచ్చు అన్నది ఒక వాదన. అందువల్ల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు డెఫినెట్గా ఇది ఒక హార్డ్లే. ఎందుకంటే బాధితుల టెస్టిమనీ విచారణకు చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. అయితే ఇంకా ఈ విచారణ పైన విశ్వాసం లేక బాధితులు ముందుకు రావడం లేదా, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ కనుక క్రియేట్ అయ్యి నిజంగానే విచారణ న్యాయబద్ధంగా గనక జరుగుతుంది అన్న నమ్మకం వస్తే, నేరం నిజంగానే జరిగి ఉంటే విశ్వాసం వస్తే ఖచ్చితంగా బాధితులు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే తమకు ప్రమాదము లేదు, ఇది న్యాయం తప్పనిసరిగా జరుగుతుంది అనే నమ్మకం ఉన్నప్పుడు ముందుకొస్తారు. అందుకే న్యాయ ప్రక్రియ మీద బాధ్యత ఏముంటుందంటే, బాధితులు ఎవరైనా ముందుకు రావటానికి అనేక కారణాలతో వెనకాడితే వారికి ఆ ధైర్యము విశ్వాసాన్ని కల్పించాల్సిన అవసరమైతే ఉంటుంది ఒకవేళ నేరము జరిగి ఉంటే. ఇక మూడవది, ఈ శానిటేషన్ వర్కర్ ఇప్పుడే ఎందుకు ఈ విషయాలు బయట పెడుతున్నాడు? 11 ఏళ్ళ గ్యాప్ తర్వాత ఎందుకు బయట పెడుతున్నాడు? అతనికి ఏదైనా మోటివ్స్ ఉన్నాయా? అతని వెనకాల ఏదైనా శక్తులు పనిచేస్తున్నాయా? రకరకాల ఫోర్సెస్ ఏమైనా పనిచేస్తున్నాయా? ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేది వాదన. ఇప్పుడు బీజేపీ కుట్ర జరిగింది అని ఆరోపిస్తుంది. లేదు శానిటేషన్ వర్కర్ వాదన ఏంటంటే, నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి, ఎక్కడెక్కడైతే బరీప్ చేశారో ఆ ప్లేసెస్ కూడా నేను ఇప్పుడు చూపెడతాను, అక్కడ మీరు కనుక తవ్వితే అవశేషాలు కూడా లభించే అవకాశం ఉంది అని శానిటేషన్ వర్కర్ చెప్తున్నాడు. నేను 2014లో ఆ టౌన్ వదిలి వెళ్ళిపోయాను భయంతో. అనేక రకాల బెదిరింపులు ఒత్తిళ్ళు వస్తే ఆఖరికి నా కుటుంబ సభ్యునిపై కూడా దాడి జరిగితే నేను వెళ్ళిపోయాను. కానీ ఆ టౌన్ నుంచి వెళ్ళిపోయినాక కూడా నాలో గిల్ట్ అండ్ పోలేదు. నేను నేరం చేశాను, నేను కూడా తప్పు చేశానా, నేరాన్ని నా కళ్ళ ముందట జరుగుతుంటే కూడా నేను బయటికి చెప్పకపోవడం కూడా నాది నేరం అవుతుందా, నేనేమన్నా తప్పు చేస్తానా అనేటువంటి ఒక భావన, ఒక వేదన నన్ను ఇప్పటికైనా ముందుకు తీసుకొచ్చింది. లేదు, ఎప్పటికైనా న్యాయం జరగాలి బాధితులకు అనే కోరిక
నన్ను ఇలా విజిల్ బ్లోయర్గా 11 ఏళ్ల తర్వాత చెప్పేలా చేసింది అనేది ఆ విజిల్ బ్లోయర్గా మారిన శానిటేషన్ వర్కర్ వాదన. మరి ఆ వాదనలో నిజముందా, లేదా ఇది విమర్శిస్తున్న వారు ఇదేదో కుట్ర, వేరే వాళ్ళు ఎవరో చేయిస్తున్నారు అన్న ఆరోపణ నిజమా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ జరపాలి. 4వది, ధర్మస్థలలో 2012లోనే 17 years old 17 ఏళ్ల అమ్మాయి సౌజన్య రేప్ అండ్ మర్డర్ ఆరోపణ వచ్చింది. దానిపైన రాష్ట్రమంతా అట్టుడికింది. ఈవెన్ సిబిఐ విచారణ కూడా జరిపింది. అప్పుడే పోలీసులు సరిగా పట్టించుకోవడం లేని ఆరోపణలు వచ్చాయి. ప్రముఖుల హస్తం ఉంది, ఇందులో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వెనకాల ఉన్నారన్న ఆరోపణ వచ్చింది. కానీ ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేశారు, రాజకీయంగా పెద్ద వివాదమైంది. ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఆ శానిటేషన్ వర్కర్ విజిల్ బ్లోయర్ చెప్తున్నట్లు వందల సంఖ్యలో గనక అత్యాచారాలు, హత్యలు జరిగి ఉంటే ఆ సౌజన్య కేసు వచ్చిన సమయంలో సాధారణంగా మిగతా వారు కూడా బాధితులు బయటికి రావాలి. కానీ ఆ సమయంలో కూడా ఈ రకమైన ఆరోపణ రాలే, వందల సంఖ్యలో జరిగాయని. మరి ఎందుకు రాలేదు? భయపడ్డారా బాధితులు? లేదు, సౌజన్యకు కూడా న్యాయం జరగడం లేదు కదా, మాకు జరుగుతుందా అనే నమ్మకం లేక బయటికి రాలేదా? లేదా సిస్టమాటిక్ కవరప్ కనుక జరిగిందా? దీన్ని దాచిపెట్టే ప్రయత్నం జరిగిందా? తెలియదు. ఇవన్నీ ఇప్పుడు విచారణలో తేలాలి. లేదు, అసలు ఈ ఆరోపణ మళ్ళీ మొదటికి వస్తుంది. శానిటేషన్ వర్కర్ విజిల్ బ్లోయర్ చెప్తున్న స్థాయిలో నేరాలే జరగలేదా? అసలు ఏ నేరాలు జరగలేదా? ఇక 5వ క్వశ్చన్ ఏమొస్తుందంటే, జూలై 20న కర్ణాటక ప్రభుత్వం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నియమించింది. ఆ శానిటేషన్ వర్కర్ ఏమంటున్నాడు? నా చేతులతోనే నేను పాతి పెట్టాను, కాల్చాను శవాల్ని, ఆ ప్లేస్ నాకు తెలుసు, నేత్రావతి నది సమీపంలో ఆ ప్రాంతాన్ని నేను చూపెడతాను అని అంటున్నాడు. మరి ఆ ప్లేస్ను కనుక వెళ్ళి ఎక్స్కవేట్ చేస్తే, తవ్వకాలు జరిపితే అప్పుడు అవశేషాలు లభించి శాస్త్రీయ ఆధారాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ శానిటేషన్ వర్కర్ ఫోటోలు చూపెడుతున్నాడు, ప్లేసులు చూపెడతా అంటున్నాడు. కానీ ఇప్పుడు నేను 27వ తేదీన ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. 24వ తేదీ వరకు కూడా ఈ రకమైన ఏ తవ్వకాలైతే చేపట్టినట్టు వార్త లేవు. అంటే ఈ 2-3 days నుంచి మనకు ఇంకా పూర్తిగా రిపోర్ట్ రాలేదు. కానీ 24th వరకు కూడా తవ్వకాలు చేపట్టలేదని, ఇప్పటికీ కూడా తవ్వకాలు చేపట్టాలో లేదో తెలియదు. పైగా పోలీసు కోర్టు వారి అనుమతి పొందింది. ఈ శానిటేషన్ వర్కర్ నార్కో ఎనాలిసిస్ చేయిస్తాము అని. సో నార్కో ఎనాలిసిస్ చేయడం కన్నా ముందు తవ్వకాలు జరిపితే శానిటేషన్ వర్కర్ చెప్పేది నిజమా కాదా బయటపడుతుంది కదా. ఇప్పుడు శానిటేషన్ వర్కర్ నిజమా కాదా చెప్పేదని తేలటానికి బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో ఎనాలిసిస్ చేయడం కన్నా ముందు ఆయన చెప్తున్న ప్లేసెస్లో తవ్వకాలు జరిపితే బయటకు వస్తాయి విషయాలు. కానీ పోలీసు ఆ పని ఎందుకు చేయడం లేదు? మేము కోర్టు అప్రాప్రియేట్ టైంలో చేస్తామని చెప్తున్నారు. ఈలోగా ఆ శానిటేషన్ వర్కర్ రివీల్ చేసిన ఇన్వెస్టిగేషన్లో చెప్పిన అంశాలు లీక్ చేస్తున్నారు. లీక్ చేస్తే ఆ సాక్ష్యాధారాలకు కూడా ఇప్పటికే 11 ఏళ్ళు అయింది. ఇప్పటికే ఆ సాక్ష్యాలు ఎన్ని మిగిలాయో తెలియదు. ఇప్పుడు ఏమన్నా మిగిలిన ఆ సాక్ష్యాధారాలని లేకుండా చేయగలుగుతారు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వెనకాల ఉంటే. ఎందుకంటే ఈ నేరం నిజంగానే జరిగి ఉంటే చాలా పెద్ద శక్తి ఉన్న వాళ్ళు వెనకాల ఉండాలి. వారు ఈ లీక్లను చూసి ఆ సాక్ష్యాలు లేకుండా చేయగలరు. నేరస్తులు తప్పించుకొని పోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకే తెలిసిపోయింది, నేత్రావతి నది సమీపంలో శవాలు తొందరగా డీకంపోజ్ అయ్యే తానికి అనువుగా ఉన్న ప్రాంతాలలో ఇది జరిపారు అని చెప్తుంటే ఇక సాక్ష్యాలు తారుమారు కావా? ఏ క్రైమ్లోనైనా ఫస్ట్ చేయాల్సిన పని పోలీస్ సెక్యూర్ ది ప్లేస్ ఆఫ్ క్రైమ్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్కు కీలకమైన ఆధారాలు ఇచ్చేటువంటి ప్లేస్ను సెక్యూర్ చేస్తారు.
కానీ ఇప్పుడు ఏమవుతుంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వస్తున్న వివరాల్ని లీక్ చేస్తున్నారు. దానివల్ల ఈ ఇన్వెస్టిగేషన్లో ఉన్న నిజాయితీ ఎంత, ఈ సిట్ అయినా వాస్తవంగా ఏదైనా బయటికి తెస్తుందా లేదా ఈ కవరప్లో భాగమైపోతుందా అనే అనుమానం. ఎందుకంటే ఇప్పటికీ సౌజన్య కేసులో ఏ న్యాయము జరగలేదు 13 ఏళ్ల తర్వాత కూడా. ఇప్పటిదాకా పోలీసు వ్యవస్థ ప్రముఖుల ఇన్వాల్వ్మెంట్ ఉందన్న ఆరోపణలు, ఈ ఇన్వెస్టిగేషన్పై కూడా ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. అందువల్ల ఇప్పటికైనా రావాల్సింది, ఇది ధర్మస్థల్ కనుక ఇక్కడ అధర్మం జరగటానికి వీలే లేదు అనే స్టాండ్ తీసుకోలేము. ఎందుకంటే నేరస్తుడికి అధర్మం పాటించేవాడు ధర్మస్థలంలోనైనా అధర్మం చేయవచ్చు. అందువల్ల అది ధర్మస్థల కనుక, హిందూ ఆధ్యాత్మిక కేంద్రం కనుక, అది దేవాలయ వ్యవస్థ కనుక అక్కడ నేరమే జరగదు, జరిగిన మనము దాన్ని బయటికి పెడితే అది మతానికి చెడ్డ పేరు వస్తుందో అనే వైఖరి సరైనది కాదు. ఇలాంటి దుర్మార్గానికి మతానికి సంబంధం లేదు. నేరం చేసిన వాడికి మతంతో సంబంధం ఏంటి? ధర్మస్థల పవిత్రతకు ఈ సంబంధం ఏమీ లేదు. ఆధ్యాత్మిక కేంద్ర పవిత్రత వేరు, ఈ నేరస్తులు ఎక్కడైనా ఉండవచ్చు. నేరస్తులు ముఖ్యంగా బిజీ ప్లేసెస్ని ఎంచుకోవచ్చు కూడా. అందువల్ల మనము నేరస్తుల్ని ఫోకస్ చేయాలి తప్ప నేరము జరిగిన ప్రదేశాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరము లేదు. ఆ ప్రదేశం పవిత్రమైంది కనుక అక్కడ నేరస్తులు నేరం చేసినా మనము కామ్గా ఉండటానికి వీల్లేదు. అందువల్ల దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు, మతపరమైన కోణంలో చూడకూడదు. ఇది నేరము. ఈ నేరము సంగతి తేలాల్సిందే, జరిగిందా లేదా. అప్పటిదాకా తొందరపడి మన కంక్లూజన్లు కూడా తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్కడా మీకు తొందరపడి ఆరోపణలు చేయడం లేదు. విషయాలు ఫ్యాక్ట్స్ మీ ముందు పెట్టాను. ఇంకా సమాచారం బయటికి వస్తున్న కొద్దీ దీనిపైన మరింత వివరంగా మాట్లాడతాను.